ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. దాదాపు స్టార్ హీరోలంతా భారీ సినిమాలే చేస్తున్నారు. దీంతో ఒక్కో సినిమా పూర్తి కావడానికి కనీసం 2 ఏళ్ళు అవుతుంది. ఓవైపు హీరోల మార్కెట్ పెరుగుతోందన్న ఆనందం అభిమానుల్లో ఉన్నప్పటికీ అదే సమయంలో కనీసం ఏడాదికి ఒక్కసారి కూడా తమ హీరోని స్క్రీన్పై చూసుకోలేకపోతున్నామన్న బాధ అభిమానుల్లో ఉంది. అందుకే పాన్ ఇండియా సినిమాలు చేస్తూనే తెలుగు ఆడియన్స్ కోసం తక్కువ రోజుల్లో పూర్తయ్యే సినిమాలు కూడా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎట్టకేలకు అభిమానుల బాధ ఒక స్టార్ హీరోకి అర్థమైంది. అల్లు అర్జున్ తన అభిమానులు తెలుగు ఆడియన్స్ కోసం ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అది కూడా సరైనోడు 2 అని సమాచారం. అల్లు అర్జున్ బోయపాటి శ్రేణు కాంబినేషన్లో రూపొందిన సరైనోడు మూవీ 2016లో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందులో అల్లు అర్జున్ని బోయపాటి చూపించిన తీరుకి, యాక్షన్ సీన్స్కి, ఎమోషన్స్కి, సాంగ్స్కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా బన్నీ అభిమానులు, యాక్షన్ ప్రియులు మెప్పు పొందిన ఈ చిత్రం భారీ వసూళ్లతో ఘన విజయం సాధించింది. బన్నీ బోయపాటి కాంబోలో మరో మూవీ రావాలని కోరుకునే అభిమానులు ఎందరో ఉన్నారు. నిజానికి అల్లు అరవింద్ కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్పై వీరి కాంబినేషన్లో మరో సినిమా చేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు. కానీ ఎందుకనో ముహూర్తం కుదరట్లేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు బన్నీ బోయపాటి సెకండ్ ఫిలింకి ముహూర్తం కుదిరిందని, పైగా వీరి కాంబోలో సరైనోడు 2 వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పుష్ప 2తో పాన్ ఇండియా వైడ్గా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిలిం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీని తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటిదాకా ఎందరో దర్శకుల పేర్లు వినిపించాయి. అయితే బన్నీ మాత్రం బోయపాటితోనే నెక్స్ట్ మూవీ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం అల్లు అరవింద్ అని తెలుస్తోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళ్తే ఒక్కో సినిమా విడుదల కావడానికి 2-3 ఏళ్లు పడుతుంది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతారు. ప్రేక్షకులతో కూడా హీరోకి గ్యాప్ ఏర్పడుతుంది. అందుకే పాన్ ఇండియా సినిమాల మధ్యలో ప్రత్యేకంగా తెలుగు ఆడియన్స్ కోసం కమర్షియల్ సినిమాలు చేస్తే బాగుంటుందని అరవింద్ చెప్పారట. పైగా బోయపాటి లాంటి డైరెక్టర్తో సినిమా చేస్తే మాస్కి మరింత చేరువ కావచ్చని సూచించారట. అల్లు అరవింద్ చెప్పిన దానికి కన్విన్స్ అయిన బన్నీ అట్లీ ప్రాజెక్టు షూటింగ్ పూర్తి కాగానే బోయపాటి ప్రాజెక్ట్ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడట. బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ 2 మూవీ చేస్తున్నారు. ఇది డిసెంబర్ లేదా జనవరిలో విడుదల కానుంది. దీని తర్వాత బోయపాటి సరైనోడు 2 పనులు మొదలు పెడతారని టాక్. ఇప్పటికే బోయపాటి స్టోరీ లైన్ కూడా వినిపించారని, దానికి అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఎంతో ఇంప్రెస్ అయ్యారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2026 ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట.